అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనం శశివర్ధన్ మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇద్దరికి హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఓకే, నైస్. అన్న, నార్మల్గా శశివర్ధనే టైటిలే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది, బట్ లుక్ వైజ్ క్లీన్ షేప్ చాలా బాగుంది అన్న సినిమాలో మీకు మాత్రం. అంటే ఫస్ట్ స్టోరీ చెప్పగానే మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ అంటే ఏం చూస్ చేసుకున్నారు, అండ్ డైలాగ్స్ వైజ్ స్టార్టింగ్ డైరెక్టర్ గారు మీకు ఎలా నెరేట్ చేశారు కథని? మెయిన్గా ఇది ఒక 2007-2010 ఆ పీరియడ్లో జరిగే సినిమా. ఓకే. అండ్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి స్ట్రాంగ్ ఫాదర్ ఎమోషన్ ఉంది. మంచి ప్రేమ కథే, కానీ ఇట్లాంటి కాంబినేషన్లో దొరికే ప్రేమ కథలు చాలా అరుదు. సో అట్లాంటి ఒక ప్రేమ కథ అండ్ రెండు వేరియేషన్స్ ఉంటాయి. నువ్వు అన్నావు ఇందా క్లీన్ షేవ్ అని. సో ఆ రెండో వేరియేషన్ ఏంటి, ఎందుకు అయ్యింది, ఈ 14 సంవత్సరాల ఈ స్పాన్ ఏంటి అనేది ఒకసారి ఎట్లా అన్నా నన్ను. కానీ ఆ క్లీన్ షేవ్ ఎట్లా అన్నా లుక్, సైడ్ లుక్ చాలా బాగుంది స్క్రీన్ మీద చూడడానికి. అండ్ మీరు అంటే ఎవరు చూపుతూ ఆగిపోయారు కాలం, నెక్స్ట్ మీ ప్రయాణం ఎవరితో మొదలైందని అదే అక్కడే చూస్తున్నారు ఆవిడతోనే. ఏమిటితోనే? ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎక్కడో పల్లెటూరులో చేస్తుంటారు, అంటే అక్కడ చాలామంది చూడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే పల్లెటూరు కదా, కొంచెం ఫెసిలిటీస్ కానీ మీకు షూటింగ్ టైంలో కానీ ఎట్లా అనిపించింది? అంటే చాలా నాకు ఇబ్బందులు అంటే ఇష్టం. ఇబ్బందులు అంటే ఇష్టమా? ఐ వాంట్ ప్రాబ్లమ్స్. జోక్స్ అపార్ట్, అది అంతేం కష్టం కాదండి. అది ఐ థింక్ కష్టం కన్నా ఎక్స్పీరియన్స్ ఇస్ ద రైట్ వర్డ్. అన్ని లొకేషన్స్లోనూ లగ్జరీ కావాలి అంటే అవ్వదు కదా. బాగుంది. అండ్ పర్టికులర్లీ టు బి ఆనెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు, ఎందుకంటే మేము షూట్ చేసింది గోదావరి సైడ్ కదా. ఎంత ప్రేమగా ఉంటారు మనుషులు, ఎప్పుడు ఫుడ్కి ఏ ప్రాబ్లం ఉండదు, అడిగిన దానికన్నా ఎక్కువ ఫుడ్ ఉంటుంది. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ప్రాబ్లం కన్నా ఎక్కువ పిక్నిక్ లానే ఫీల్ అయింది నాకు. ఓకే, ప్రాబ్లం కన్నా ఎక్కువ పిక్నిక్ లాగా. ఓకే. అంటే మీ ఊరు ఎక్కడ? నేను పుట్టింది వైజాగ్. వైజాగ్. మీ ఊరికి వస్తే ఎవరైనా మీ జీవితంలో వచ్చేయచ్చా? అది నా డైలాగ్ కాదు, అది రాఘవ డైలాగ్. అది రాఘవ రాసిన లెటర్ని నేను చదువుతున్నా. సో అది ఆ క్వశ్చన్ అంటే చదివారంటే అలాగే పడిపోయినట్టే కదా. ఎవరో లెటర్ ఇస్తారు, అది యాక్సెప్ట్ చేశారా లేదా అనేది సినిమాలో చూడాలి. ఎలాగైనా హీరో హీరోయినే కదా. హీరో హీరోయిన్ అయినా అలానేం లేదు, ఏ సినిమా అయినా అంతేగా. మరి హీరో హీరోయిన్ లాస్ట్ లో కలుస్తారు, కానీ ఈ సినిమా ఏంటి అని రాఘవ ఫ్రెండ్ సుబ్బుతో లవ్ లో పడిపోతానేమో ఎవరికి తెలుసు. నెక్స్ట్ అట్లా అంటే మాకు చెప్పండి. ఓకే. అంటే చాలా సినిమాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీది హిట్ 3లో కానీ 2లో కానీ పోలీస్ క్యారెక్టర్, అండ్ స్టార్టింగ్ శ్రవంతి, నెక్స్ట్ టెలివిజన్ చేశారు లూజర్ అండ్ టచ్ మీ నాట్, ఈ టైప్ మోడర్న్లో. అండ్ ఒకటి బోల్డ్ కంటెంట్ ఇది కూడా చేశాడు, ధన్య బాలకృష్ణ గారిది, మీది. కొంచెం అంటే స్టార్టింగ్ ఇండస్ట్రీకి రాగానే ఎవరైనా నార్మల్గా కామెడీ ఆర్ ఫ్యామిలీ డ్రామా ఆర్ యాక్షన్ రొమాన్స్, మీరు పర్టికులర్గా ఏ జోన్లోని స్టార్టింగ్ అనుకున్నారు? స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కానీ ఈ జోన్ వస్తే చేసుకొని వెళ్దాం అట్లా ఏమైనా ఉందా మీకు? లేదండి, నాకు అప్పుడు అంత నాలెడ్జ్ కూడా లేదు. నా దారిలో వచ్చింది, నేను చేసుకుంటూ వెళ్ళా. అండ్ నా ఫస్ట్ సినిమాతోనే ఓకే అమ్మాయి బాగా పర్ఫామ్ చేస్తుంది అని ఒక టాక్ వెళ్ళింది. అండ్ లూజర్ సిరీస్లో అది ఐ థింక్ అది నాకు ఇండస్ట్రీలో ఒక ఇంట్రొడక్షన్ తీసుకొచ్చింది, లూజర్ సిరీస్ అనేది. అప్పటి నుంచి లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కేమ్ మై వే. డిఫరెంట్ క్యారెక్టర్స్, వర్సిటాలిటీ ఉన్నవి, పర్ఫార్మెన్స్ ఉన్నవి. అండ్ నేను ఏం ఆలోచించకుండా నాకు ఇది నా యాక్టింగ్ని ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ ఇలా చూసి నేను చేసుకుంటూ వచ్చాను అంతే. ఓకే. తుఫాన్ ఏం రాలేదా? తుఫాన్ మీది ఒక డైలాగ్ ఉంటుంది కదా తుఫాన్ అనేది. నాదా? ఏమి నాకు తెలీదు, మీరే గుర్తు చేయాలి. ఏం తుఫాన్ నాకు అర్థం అవ్వదు. ఒక ఈవెంట్లో ఎక్కడో మాట్లాడతారు కదా, తుఫాన్ ఉంది నెలంతా సినిమా అనే. అది అది సెబాస్టియన్ మాది పవన్ కళ్యాణ్ గారి ఫిలింతో ఏదో అయ్యేసరికి ఆ తుఫాన్ ది పవర్ స్టార్మ్ కదా అన్నట్టు. ఓకే. అన్న, నార్మల్గా పలాస తర్వాత అనుకున్నంత కమర్షియల్ వే కాకపోయినా అది ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫెయిల్ అయినప్పుడు ఎట్లా తీసుకుంటారు? అంటే ఫెయిల్యూర్ని ఏముంది, ఈ సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, నెక్స్ట్ సినిమా బాగా చేయటమే. ఓకే. అంటే మన ఎఫర్ట్లో ఏమి తేడా ఉండదు కదా. అవును. సో
సో మనం కష్టపడి మన కష్టాన్ని మనం చేసుకుంటూ వెళ్ళటమే. కానీ పలాస తర్వాత నరకాసుర మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ కమర్షియల్ వేలో అంత వెళ్ళలేకపోయింది. అంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో ఉన్న సిచ్యువేషన్లో టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ఆడియన్స్ చూసే మైండ్ సెట్ మారిందంటారా, లేదంటే సౌత్ లాంగ్వేజ్లో అన్నింటిలో రిలీజ్ చేయాలి పాన్ ఇండియా, డైరెక్టర్ తీసే విధానం చేంజ్ అవుతుంది అనుకుంటారా ప్రెజర్ వల్ల? ఇది వరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇది వరకు రోజుల్లో ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, అమెజాన్ నెట్ఫ్లిక్స్ లేవు, సో రీచ్ తక్కువ ఉండేది. ఇప్పుడు రీచ్ ఎక్కువైపోయింది, ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది ప్రతిదానికి. సో థియేటర్కి అంత బాగా జనాలు రావట్లేదు కంపేర్ టు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. ప్లస్ ఈ ఐ బొమ్మ లాంటి ఇట్లాంటి వెబ్సైట్లు వచ్చేయడం, ఎక్కువ మంది పైరసీ చూడటం, ఇవన్నీ కూడా రీజన్స్ చెప్పుకోవచ్చు. 100% ఎఫెక్ట్. పెద్ద సినిమాలకు కూడా ఎఫెక్టే. ఓకే, పైరసీ, ఐ బొమ్మలు, ఇంకోటి ఏదో ఉంటుంది కదా మూవీ రూల్స్, వీటి మూలన డెఫినెట్గా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో వాటిని గవర్నమెంట్ ఎఫెక్టివ్గా బ్యాన్ చేయాలి. అంటే రీసెంట్ కూడా మన సినీ చాలా మంది పెద్దవాళ్ళు వెళ్ళి కలిశారు, దాని మీద జరిగింది, వాళ్ళు ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఎక్కడెక్కడ ఫారెన్స్ లో చేస్తున్నారు, ఇక్కడ చేసుకోవచ్చు కదా. బట్ పెద్ద సినిమాలకి ఫస్ట్ డే ఓపెనింగ్స్ అలా వచ్చేస్తాయి, కానీ చిన్న సినిమాకి వెంటనే పైరసీ వచ్చేస్తే వెళ్ళే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఇప్పుడు 1 వీక్ స్పాన్ లోకి వచ్చేసింది సినిమా. సో 1 వీక్ లో పైరసీ అనేది 1 గంటలో వచ్చేస్తుంది అనుకోండి. సినిమా బాగున్నా బాగోకపోయినా అది డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. బాగా కలెక్ట్ చేసే సినిమా కూడా ఇది లేకపోతే ఇంకా బాగా కలెక్ట్ చేస్తుందేమో. చేయని సినిమా ఎలాగో చేయట్లేదు, చేసే సినిమా కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. 30 కోట్లు చేసిన సినిమా ఐ బొమ్మ లేకపోతే 40 కోట్లు చేసేదేమో, మనకు తెలియదు కదా. అంటే మూవీలో 3 సాంగ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. డీజే పిల్ల సాంగ్ ఒకటి, అండ్ ఏమిటో ఏమిటో. మీకు బాగా పట్టుకుని ఏ సాంగ్ అంటే బాగా నచ్చింది? నాకు టైటిల్ ట్రాక్ చాలా ఇష్టం. టైటిల్ ట్రాక్ పాడతారా? ఒక లైన్ అయిపోయింది. ఓకే. శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా, నీ వెనకే నాడుగే, నీ సగమే నేనుగా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఒక ఫ్యూ క్వశ్చన్స్ అన్న. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీ యూ హ్యావ్ డన్ సో ఫార్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ రోల్ ఇన్ ది మూవీ యూ హ్యావ్ డన్ సో ఫార్? Okay, out of all the films I've done, what is my most favorite? Okay. Tough question. Indu from Modern Love. Indu from Modern Love. Okay. Television. Series, yeah. Yes. Yeah. Okay. Anna, who is your dream director? సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ. కరెక్ట్గా లుక్ కూడా కరెక్ట్గా లుక్ వైజ్ క్లీన్ షేవ్లో ఉన్నా కొంచెం ఎక్కడ కనిపిస్తున్నాడు, మాస్ ఎక్కడ కనిపిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఓకే. వాట్ వాస్ ది లాస్ట్ మూవీ యూ హ్యావ్ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? Latest movie I have watched in theaters, Hit 3. Hit 3. Okay. Anna, share a funny incident that happened on a movie set. 3 years అయిపోయినట్టుంది. మూవీ సెట్లోనా? అంటే ఒకటంటే ఏం చెప్పలేము, ప్రతిరోజు ఏదో జరుగుతూనే ఉంటుంది. మీరు షేర్ చేసుకోవాలి నాతో పాటు. ఇంటే ఉన్నాయి ఇద్దరి మధ్య అట్లా. అంటే ప్రతిరోజు ఏదో ఒకటి అలా. యాక్చువల్లీ మేము ఫన్నీగా అట్లా ఏం లేదు. ఫన్నీ బోట్ ఈవిడికి నీళ్లు చాలా భయం. ఫస్ట్ రోజు ఓపెనింగ్ నీళ్లు చాలా భయం. ఐఎమ్ వాటర్ ఫోబిక్ ఏదో అంటారు కదా, వాటర్ ఫోబియా ఉంది. అసలు నేను ఎక్కనంటే ఫస్ట్ రోజు ఇంకా ఏదో కళ్ళు మూపించి బోట్ ఎక్కించాం. నాకు అది కొంచెం అలా యాంగ్జైటీ వస్తుంది వాటర్ చూస్తే, చెమటల్లో ఇలా పట్టిస్తాయి. నీకేం వచ్చి ఏదో మాటల్లో చిన్నపిల్లల్ని మాయ చేస్తారు కదా, అలా ఏదో మాటల్లో ఎక్కించేలా వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ నా కళ్ళ నుంచి ఇలా నీళ్ళు వచ్చేసినాయి. అండ్ ఆ రోజు విలేజ్లో ఆల్మోస్ట్ అందరూ వచ్చి చూస్తున్నారు హీరో ఏడుస్తుందంట అని. ఈయన వచ్చి కూడా బాగోదల ఏడవకండి, ఇంత పెద్దోళ్ళు అయ్యారు మీరు అని ఏదో చెప్తూ సంహౌ సెకండ్ డే నుంచి కొంచెం ఐ ఫెల్ బెటర్. అంటే తప్పదు కదా ఇంకా. ఓకే. ఇఫ్ యూ గెట్ ఏ హాలీవుడ్ ఆఫర్, హూ వుడ్ యూ చూస్ యాజ్ ది ఫస్ట్ హీరో? ఏదైనా విలన్ గా అయినా,
దాని రోల్ ఇచ్చినప్పుడు అన్న హాలీవుడ్లో ఆఫర్ ఫస్ట్ హీరో అంటే ఎవరిని చూస్ చేసుకో ఎవరిని చూస్ చేసుకోమంటారు? ఆయన మొన్న F1లో బ్రాడ్ పిట్ ఆయన. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ టు 3 movies in your lifetime with only one hero, who would you choose? నాని గారు. అంటే రివర్స్లో కట్టేయాలని తీసిన అంతే సీన్లో మీరు పట్టుకుందామని వెళ్తారు కానీ అక్కడ మీకు రివర్స్ జరుగుతుంది. నన్ను రివర్స్ వేలాడి తీయలేదు కదా, నేను స్ట్రైట్ గానే, అది కెమెరా మ్యాజిక్, అది కెమెరా మ్యాన్. నేను స్ట్రైట్ గానే ఉన్నా కానీ ఆ సీన్ లైవ్ లో ఉంటే చుక్కలు కనిపిస్తాయి రివర్స్. బట్ యాక్చువల్లీ అక్కడ నిజంగానే ఒక ఆయన రివర్స్ లో హ్యాంగ్ అయ్యారు. ఇట్ ఈస్ వెరీ టఫ్. వెరీ టఫ్. యా. ఓకే, హౌ డిడ్ యూ నో మై ఆన్సర్? నాని గారు. ఓకే, వాట్ ఈస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్? మోస్ట్ ఛాలెంజింగ్, ఈ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఉంది నాకు. ఒక పీక్ ఎమోషన్లో సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో వస్తుంది. చాలా చాలా టఫ్ సీన్ అది. చాలా దీంట్లోకి వెళ్ళి ఎమోషనల్గా చేయాల్సిన సీన్. ఆల్మోస్ట్ నైట్ 2:00 3:00 పడింది ఆ షాట్. ఆ షాట్ ఏంటనేది చెప్పను, చెప్తే అది రివీల్ అయిపోతుంది. ఓకే, ఎమోషనల్ షాట్ బాగా. మనం తర్వాత తీసుకుందాం. యా అంటే ఆ షాట్ అయిన తర్వాత అందరూ సెట్లో చప్పట్లు కొట్టారు. ఓకే, అది అంబేద్కర్ సర్కిల్లో జరిగే ఒక సీన్, కీ సీన్. అంటే యాక్షన్ రొమాన్స్ అనేది? యాక్షన్, రొమాన్స్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? గీతాంజలి. గీతాంజలి. ఓకే, వాట్ వుడ్ యూ గివ్ as a surprise gift to the director on the movie set? ఎవరికి? డైరెక్టర్ గారు. చెప్పండి. మీరేం చెప్పండి. ఈ డైరెక్టర్గా ఏ డైరెక్టర్కైనా? ఈ డైరెక్టర్, ఈ మూవీగా శశివర్ధన్. తర్వాత వేరే డైరెక్టర్ చేద్దాం. ఏమి ఇవ్వాలి డైరెక్టర్కి గిఫ్ట్? ఏమి ఇవ్వాలండి? వాచ్ కొనిపెడదాం అన్న. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్న మూవీ సెట్లో. ఆయన నార్మల్గా వర్క్ అంతా మీ మీదే పెడతారు, ఇంటికి వెళ్ళరు. అట్లాంటి పర్సన్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఏమి ఇస్తారు? ఆయన సర్ప్రైజ్ అవ్వాలి మీరు ఇచ్చినా సరే. అది ఏం పెద్ద సర్ప్రైజ్ అవ్వడు మా డైరెక్టర్ ఏమి ఇచ్చినా కానీ. మరి గాలి తీసేస్తారు. అంటే ఆనందం వచ్చినా బాధ వచ్చినా అలా ఒక లైన్ లో వెళ్తూ ఉంటారు సాయి మోహన్ గారు. కానీ డైరెక్షన్ వైజ్ మాత్రం అవుట్పుట్ క్వాలిటీ అదిరిపోయింది అసలు. హూ డిడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిష్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్? నేను వర్క్ చేసిన వాళ్ళలో దీక్షిత్ శెట్టి. ఈజ్ వెరీ స్టైలిష్ ఆఫ్. లేదు అంటే ఐ విల్ టెల్. మేము హీఈస్ మోస్ట్లీ లైక్ దిస్, వెరీ ఆఫ్ ద ఆన్ సెషన్. రాఘవ కింద ఎలా మీరు చూసారో ఆఫ్ ద కెమెరా కూడా ఒక రిచ్ రాఘవాలా ఉంటారు. బట్ ఈస్ వెరీ సింపుల్ విత్ హిస్ డ్రెస్సింగ్. దీక్షిత్ అలా కాదు. ఎయిర్పోర్ట్ కంటే ఒక లుక్ వేస్తారు, మీటింగ్ కంటే ఇంకొక లుక్. హీల్ హ్యావ్ ఎవ్రీథింగ్ సార్టెడ్. లైక్ ఒక అమ్మాయి లాగా ప్రతిదీ పర్టికులర్గా డ్రెస్ అవుతాడు అనమాట. హీస్ లైక్ మన తెలుగు రణ్వీర్ సింగ్. తెలుగు రణ్వీర్ సింగ్. మీరు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్లో మోహన్ రావు అట్లా మేము బాగా మెప్పించిన క్యారెక్టర్ అంటే ఏదన్నా ఇప్పుడు దాకా చేసిన మూవీస్లో? అంటే ఫెయిల్ అయిన మూవీస్ అయినా పర్లా. మోహన్ రావు ఎందుకంటే అంటే చాలా స్కోప్ ఉన్న పాత్ర అది. 4 వేరియేషన్లో కనపడటం అనేది ఈజీ థింగ్ కాదు. బట్ ఈ సినిమాలో కూడా వేరియేషన్. ఈ సినిమాలో 2 వేరియేషన్స్. ద బెస్ట్ అంటే పలాస మోహన్ రావు. బట్ మేము ఇప్పటిదాకా చూసిన మూవీస్ కన్నా ఈ మూవీలో చూపించిన 2 వేరియేషన్స్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మీ ఫేస్ కానీ కొన్ని సాంగ్స్లో మీ బాడీ స్ట్రక్చర్ కానీ ఆ క్లీన్ షోలో ఉన్న సీన్ కానీ లుంగి కట్టుకొని వచ్చేది కొంచెం అంటే డిఫరెంట్ కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు దాకా రక్షిత్ గారిని గెడ్డంలో కొంచెం మాస్గా అందరినీ కొట్టుకొని వెళ్ళిపోతారు ఈ టైప్లో చూసాం. కానీ దీంట్లో క్లీన్ షోతో కొంచెం ఎక్కడో ఏదో పాయింట్ అనిపిస్తుంది. కానీ ఏం పాయింట్ అనిపిస్తుంది? స్టోరీ ఇంకెక్కడికైనా మలుపుద్దా అని ఒక క్యూరియాసిటీ వస్తుంది ఆ పాయింట్ నుంచి. మలుపు ఉంటుంది, అది మీరు అనుకునేదో కాదో మరి నాకు తెలియదు. అంటే ఊరికి వెళ్తారు కదా జీవితంలోకి రావాలంటే, అక్కడ నుంచి మలుపు అనేది స్టార్ట్ అవుద్దా, లేదంటే ప్రేమించాల్సి వస్తే యుద్ధం కంపల్సరీ చేయాల్సి వస్తుంది అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుద్దా అనేది అది సినిమాలోనే చూడాలి. సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫేవరెట్ తెలుగు హీరో? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ఓకే,
Anna, if not an actress, what would you do? కార్ గ్యారేజ్ ఏమైనా పెట్టుకునేవాడినేమో. కార్ గ్యారేజ్. అదేంటన్నా ఏ తప్ప? మీరు చెప్తే కరెక్ట్ అన్న. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? అదే అనుకున్నా, ఈయన అన్ని ఫేవరెట్ హీరో, ఫేవరెట్ సినిమా, ఫేవరెట్ క్యారెక్టర్. మీకేమో అన్ని ఒక ఫిలాసఫికల్ నైస్ క్వశ్చన్స్ ఈజ్ ఆస్కింగ్. టు మీ కాదు, ఈస్ పుట్టింగ్ మై బ్రెయిన్ టు టెస్ట్. నాకు సడన్ గా పేరు అడగండి మీ క్వశ్చన్. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? లిటిల్ సోల్జర్స్. లిటిల్ సోల్జర్స్. ఓకే. డేట్ నైట్ ఆర్ వీకెండ్? డేట్ నైట్ ఆర్ వీకెండ్? ఓకే, ఐ హావ్ టు చూస్ వన్. వీకెండ్. వీకెండ్. వీకెండ్ డేట్. మీ చాయిస్ అది. ఓకే. వీకెండ్. వీకెండ్. అన్న లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్? లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్? నాకు అర్థం కాదు. అదే అదే లైవ్ డబ్బింగ్ చెప్పడమా లైవ్? డెఫినెట్లీ డబ్బింగ్ చెప్పడం. డెఫినెట్లీ డబ్బింగ్. ఎందుకంటే దట్ ఈస్ మోర్ టఫర్. అంత ఈజీ కాదు. ఓకే. కానీ అంటే అంత టఫ్, అంత ఈజీ కాదు. ఎక్కువ మీరంటే ఎవరి మూవీస్ ఎక్కువ చూస్తారు? మీరు ఇద్దరు, హీరో అండ్ హీరోయిన్. హీరోస్లో టాప్ మూవీస్ చూస్తాను నేను. అందరు మూవీస్. ఈయన ఏదైనా ఫిల్మ్ రిలీజ్ అయిందంటే ఫస్ట్ వెళ్ళి చూసేసి ప్రాపర్ సినిమా లవర్. ఓకే. మీరు? నాకు డిపెండ్స్. నాకు నేను ఇక్కడ ఉంటే చూస్తా. ఓకే. ఎక్కువ నేను చెన్నై వెళ్ళి వస్తూ ఉంటా. ఓకే. అలా. అయితే మూవీ టైటిల్స్ది ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. మూవీ టైటిల్ ఇంగ్లీష్లో చెప్తాను, అది తెలుగులో ఏ మూవీ అనేది చెప్పాలి. ఓకేనా? నేను ఒకటి అడుగుతాను, నువ్వు అదేంటో చెప్పాలి. నేనే ఇక్కడ క్వశ్చన్ లేదు. మూన్ ఫేస్డ్ గర్ల్. నాకు తెలియదు. చెప్పు మరి. మూన్ ఫేస్డ్ గర్ల్ తెలుగు టైటిల్ చెప్పు నువ్వు. ఏమన్నా నేను చెప్తే లాస్ట్ లో చెప్పు. ఇక్కడ నేనే క్వశ్చన్ అడగాలి, మీరు ఆన్సర్ చేయాలి. కాదు, కామెంట్స్ లో చెప్పండి దీని ఆన్సర్ ఏంటో మీరు. నేను తీపిచ్చేస్తా. ఓకే. నేమ్ ఆఫ్ ఏ రివర్స్డ్ సైంట్ శ్రీ రాఘవేంద్ర స్వామి. అది క్వశ్చన్? టైటిల్ అది తెలుగులో ఏ మూవీ హీరో? నేమ్ ఆఫ్ ఏ రివర్డ్ సైంట్ శ్రీ రాఘవేంద్ర స్వామి. రివర్ నదా? రివర్డ్ సైంట్ శ్రీ రాఘవేంద్ర స్వామి. అసలు నాకు క్వశ్చనే అర్థం కాదు. సేమ్ హియర్. రివర్డ్ సైంట్ శ్రీ రాఘవేంద్ర స్వామి. ఆ పేరుతో ఉండుద్ది ఆ మూవీ టైటిల్. ఇంకొంచెం దగ్గరకు వచ్చారు. దాని పై మూవీ. రాఘవేంద్ర. ఇప్పుడు చెప్పి సింపుల్. ఓకే. అంత సింపుల్ అడగద్దు మమ్మల్ని. ఓకే ఓకే సరే. ప్రొటెక్టర్ ఆఫ్ ది పీపుల్, రాడ్ ఆఫ్ ది అంబ్రెల్లా. హిస్టారికల్లీ రిఫరింగ్ టు ఏ రూలర్ లైక్ శివాజీ మహారాజ్. ఛత్రపతి. 3. ఓకే. శివాజీ మహారాజ్ అనగానే షైక్ లేదు. అంబ్రెల్లా. ఎస్. ఓకే. అదేనా? ఫుల్ మూన్ డే. ఫుల్ మూన్ డే. ఓకే. Who should answer? He should answer or anybody can answer? Yeah, anybody can answer. సరే, ఇప్పుడు మీకే అడుగుతాను. I am very smart that way. He can't answer. I can. Name of a holy. Name of a holy. Holy aga. Name of a holy ఏంటి? Holy. ఆ మూవీ అల్లు అర్జున్ గారిది. మూవీ నేమ్ తెలుగులో హోలీ అని పేరు ఉంటుంది. హోలీ. నేమ్ ఆఫ్ ఏ హోలీ దాని మీద ఉంటుంది ఫిలిం టైటిల్. అంత హీరో పేరు కూడా నేనే చెప్పాను. ఇంకా ఇందాక నన్ను అడుగుతా అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. మిమ్మల్ని అడిగేది అది అందరూ తెలుసుకోవాల్సిన ఆన్సర్. అది నేను తెలుసుకోను. నేను అడిగింది ఆన్సర్ చేయండి. నేమ్ ఆఫ్ ఏ హోలీ. అల్లు అర్జున్ గారిని స్టార్టింగ్ ట్రోలింగ్తో స్టార్ట్ అయింది. గంగోత్రి హోలీ రివర్ ఏదో అనాలి. మీరు క్వశ్చన్లు సరిగ్గా రాసుకోకుండా. గంగోత్రి రివర్. బట్ ఏదో అనుకున్నా, అయిపోయింది. ఓకే. మీకే క్లారిటీ చుమ్మా యువర్ నిక్ నేమ్ ఫర్ ఏ ప్లేఫుల్ ఆర్ చార్మింగ్ పర్సన్. హీరో. సేమ్ హీరో. బన్నీ. ఓకే. Our answers are better than your questions. Yeah. One who rules also a name of Lord Vishnu. One who rules also a name of Lord Vishnu.
పాస్. విష్ణు. హీరో. పవర్ స్టార్. మూవీ నేమ్. శివయ్య కాదు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్ పేరు కూడా చెప్పండి. ఆ? హీరోయిన్ పేరు కూడా చెప్పండి. ఇంకెందుకన్నా మొత్తం చెప్పేస్తానే. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ విష్ణు. ఆ టైటిల్తో ఉంటుంది సరిగ్గా స్టార్టింగ్ మూవీస్ పవన్ కళ్యాణ్ గారు. దానికన్నా ముందు చెప్పండి మీరు. నో ఐడియా. బద్రి. బర్త్డే. సింపుల్. ఓకే. ఏ బాయ్ ఫ్రమ్ ది ABCDFG మూవీ ట్యాగ్ లైన్. బాలు. ఓకే. ఏ గ్రేట్ నోబడీ యూ కెన్ మ్యాచ్ యూ. సర్లేరు నీకెవరు. స్ట్రైక్. ది సాంగ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ పీపుల్. జనగణమన. అది కాదన్నా, అది ఎలా చెప్తామన్నా. ఏం చెప్పకూడదు. సాంగ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటి? మూవీ టైటిల్ నేను అడిగింది. ఆ జనగణమన సినిమా ఉంది. సేమ్ హీరోది. నన్ను క్వశ్చన్ కంప్లీట్ చేయని అన్నా. ఫాస్ట్గా అడగాలి. ఓకే. ది సాంగ్ ఆఫ్ ది గవర్నమెంట్ పీపుల్. క్వశ్చన్ కంప్లీట్ చేయాలన్నా అంతేనా క్వశ్చన్? అన్న సేమ్ హీరోది, మహేష్ బాబు గారిది. ఈ టైటిల్తో ఉంటుంది మూవీ నేమ్. సాంగ్ ఆఫ్ ద గవర్నమెంట్ పీపుల్. భరత్ అని నేను. కొంచెం దగ్గరికి వచ్చారు. సాంగ్ మన ఊర్లో ఏదైనా పాట శ్రీమంతుడు. పాట పాడతారు కదన్నా, అది ఎవరు పాట స్టార్టింగ్ పాడేది? సర్కారు వారి పాట సాంగ్. ఓ ఈ క్వశ్చన్స్ నువ్వే రాసుకున్నావు పవన్. మీకోసం రాసుకున్నా. ది ప్రిన్స్ ఇన్ లవ్. రాజకుమారుడు. ది ప్రిన్స్ కాదు వచ్చుద్ది, ది ప్రిన్స్ ఇన్ లవ్. ఇంకోటి కూడా ఉంది సేమ్. ఒక మూవీ కరెక్టే, వన్ టైటిల్ కరెక్ట్. అండ్ సెకండ్ హీరో సేమ్ హీరో మహేష్ బాబు గారు. దగ్గర. దాని నెక్స్ట్ నో ఐడియా. నో ఐడియా. యువరాజు. ఓ యువరాజ్. ప్రిన్స్ ఇన్ లవ్ ఎలా అవుద్ది యువరాజ్ అంటే? రాజకుమారుడు కూడా కరెక్టేగా. అది కరెక్టే. అందు ఇంకోటి కూడా అని అడిగాను కదా, 2 మూవీస్ ఉన్నాయి అని చెప్పి. ఇది లవ్. ఇది యువరాజులో లవ్వే లేదు వర్డ్ లో. క్యారెక్టర్లో ఉంటుంది కదా. అది రాజకుమారుడులో కూడా ఉంది. ఓకే. మూవీలో హీరో పేరు చెప్తా, ఆ క్యారెక్టర్ నేమ్. అది ఏ మూవీ చెప్పాలి? అల్లూరి సీతారామరాజు. కలేజా. కలేజా. విజయ్ సూర్య. ఏ హీరో? సేమ్ హీరో మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. విజయ్ సూర్య ఆర్ సూర్యాబాయ్. బిజినెస్ మ్యాన్. బిజినెస్. స్టార్టింగ్ పేరు విజయ్ సూర్య. విజయ్ సూర్య. స్టార్టింగ్ హీరో పేరు సినిమాలో. తర్వాత సూర్యాబాయ్ అంటారు. విజయ్ సూర్యనా? సూర్య అని అంటారు కదా. విజయ్ సూర్య. బ్రహ్మాజీ గారు వెళ్ళి రిసీవ్ చేసుకో. అజయ్ వర్మ. పోకిరి. ఓకే. అండ్ హీరోయిన్స్ది మిమ్మల్ని కూడా. మిమ్మల్ని హీరోయిన్స్ అడగాలి, అమ్మాయిని హీరోని అడగాలి. విజయ్ దేవరకొండ గారు. ఆయన గురించి 1 word or 1 line. చార్మింగ్. చార్మింగ్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు అన్న. ఫైర్ స్ట్రాంగ్. 5 star. అల్లు అర్జున్ గారు. స్టైలిష్. స్టైలిష్. రామ్ చరణ్ గారు. ఫైర్. ఫైర్. ఎన్టీఆర్ గారు. హోరా. ఆరా. ఓకే. చిరంజీవి గారు. మెగాస్టార్. మెగాస్టార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకు మేము చెప్పింది అంటే టైటిల్ అది నేను చెప్పను. నువ్వు కనిపెట్టాలి. You should నువ్వు కనిపెట్టాలి. think about it. మీరు నచ్చలే చెప్పండి. మూన్ ఫేస్డ్ గర్ల్. మూన్ ఫేస్డ్ గర్ల్. ఆలోచించకపోయినా పర్వాలేదు, కొంచెం లాజిక్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. శశివర్ధనే. ఎగ్జాక్ట్లీ. అది కదా. ఆలోచించకపోయినా పర్లేదంటే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.